దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకి నేర్పించబోతున్న అంశము ప్రభు కృప మరియు బలము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనమున అందరము కలిసి చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలెను, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా మరి అతిశయపడుదునని పౌలు యొక్క అనుభవాలని మాటలని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం ధ్యానించినట్లయితే దేవుడు పౌలుకి చూపించిన ప్రత్యక్షతలను బట్టి, దర్శనములను బట్టి, పౌలుకి అప్పజెంపిన మరి పరిచర్యను బట్టి చూస్తే అతనికి గర్వము వచ్చే అవకాశం ఉందని దేవునికి ముందే తెలుసు. దేవునికి రాయబారిగా ఉన్న పౌలును కానీ తన బిడ్డలు ఎవరైనా కావచ్చు, దేవునికి అయిష్టమైన అసహ్యమైన గర్వంలో పడకుండా ఎలా కాపాడుకోవాలో కూడా దేవునికి బాగా తెలుసు. పౌలు ఎక్కడ గర్విస్తాడోనని తన జీవితంలో ఒక ముల్లుని దేవుడు అనుమతించాడు. పౌలుకి కలిగిన ప్రత్యక్షతలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి గర్వించకుండా దేవుని కృపా హస్తాలలో దీన మనసు కూడా ఉండేందుకే తన జీవితంలో ఒక ముల్లుని ప్రవేశపెట్టాడు. అసలు పౌలు శరీరంలో ఈ ముల్లు ఏమిటి? శరీరం అనే మాటని గ్రీకు భాషలో తర్జుమా చేసినట్లయితే భౌతిక దేహం అని మనము అర్థాన్ని చూడవచ్చు. అంటే ఈ ముల్లు తన శరీరములో ఒక వ్యాధి కావచ్చు. ఈ ముల్లు తన యొక్క పాత స్వభావము లేక భ్రష్ట స్వభావము అయి ఉండవచ్చు. ఆధ్యాత్మికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను ఏదైనా ఏ ముల్లైనా అయి ఉండవచ్చు, మనకు తెలియదు. అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. కానీ తన జీవితంలో దేవుడు ఆ ముల్లుని అనుమతించాడు. ఎప్పుడైతే తన శరీరంలో ఆ ముల్లు ఉందో ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. ఆ బాధ తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఆ ముల్లుని తీవేయమని అడగాలని మరి పౌలు ఆశించాడు. పౌలు దేవుని సన్నిధిలో 3 సార్లు ప్రార్థించి వేడుకున్నాడు. ఏమనంటే ఈ ముల్లు తీసివేయమని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అయితే ఈ ముల్లు తన ఆశీర్వాదము కొరకేనన్న జవాబు దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు పౌలు. ఆ జవాబే నా కృప నీకు చాలెను. ఇక్కడ చూడండి, పౌలు అడిగింది దేవుడు ఇవ్వలేదు, కానీ అంతకన్నా శ్రేష్టమైన గొప్ప వాగ్దానాన్ని పౌలుకి దేవుడు అనుగ్రహించాడు. ఆ మరుక్షణమే పౌలు ఏనాడు కూడా నన్ను స్వస్థపరచు దేవా, నా బలహీనత ఏంటి, నా శ్రమ ఏంటని ఏనాడు కూడా వెనదిరిగి చూడలేనటువంటి పౌలుని ఈరోజు మనం జ్ఞాపకము చేసుకుందాం. ఒక వ్యక్తి బలహీనతల్లోని, శ్రమ అనుభవాల్లోని ప్రభు యొక్క కృప మరియు బలము శక్తివంతంగా బయటపడడం ఆ యొక్క విశ్వాసి గ్రహించగలడు. పౌలు యొక్క శరీరంలో ఆ ముళ్ళు కొనసాగుతూ ప్రారంభమైనాక తన యొక్క ఆత్మీయ స్థితి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఒక నూతనమైన ఆత్మీయ స్థితికి పౌలు చేరుకున్నాడు. ఎలాంటి స్థితి అంటే శ్రమలను సహించడం మాత్రమే కాకుండా శ్రమలను ఆనందంగా సహించే స్థాయికి పౌలు చేరుకున్నాడు. అంతేకాకుండా తన జీవితంలో వచ్చే శ్రమలను విడుదల పొందాలని ఆశించలేదు, కానీ ఆ శ్రమలని కూడా ఆశీర్వాదము కొరకేనని భావిస్తూ తన హృదయంలో ఆనందిస్తూ ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ శ్రమ అనుభవాలన్నీ కూడా ఒక ఆశీర్వాదము కొరకేనని, ఇవి శక్తివంతమైన అనుభవాలని, ఇవి ఆనందకరమైన అనుభవాలని తన ఆత్మీయ స్థితిలో పౌలు చాలా స్పష్టంగా తెలుసుకున్నాడండి. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉంది? ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయన ప్రాంగణంలో ఉన్నాము, ఆయన పాదాల దగ్గర ఉన్నాము. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అయితే దీన మనస్సును మరి వెతుకుతున్న ఒక విశ్వాసి కొన్ని అనుభవాల గుండా ప్రయాణిస్తూ ఉంటాడు. వాటిని కొన్ని పాయింట్స్ని మరి చదువుకుందాం. ఆ అనుభవాల్లో మనం ఎక్కడున్నామో, ఏ ఆత్మీయ స్థాయిలో ఉన్నామో దేవుని పాదాల దగ్గర పరీక్షించుకుందాం. మొదట వ్యక్తి తనను తగ్గించే శ్రమ మార్గముల నుండి పారిపోవాలనుకుంటాడు. ఆ శ్రమ మార్గము, దేవా ఈ మార్గములో నాకు ఏం నేర్పించబోతున్నావు అని అడిగే బదులు ఈ శ్రమ మార్గము నాకు వద్దు అని ఆ మార్గము నుండి పారిపోవాలనుకుంటాడు ఆ వ్యక్తి. రెండవదిగా
తన జీవితంలో వచ్చే శ్రమల నుండి విడుదల పొందాలని అమితంగా ఆశిస్తాడు, కోరుకుంటాడు. నాకెందుకు వచ్చిన శ్రమలు, నేను హాయిగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలనుకుంటాడు, కానీ విడుదల పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే విధేయత గురించి లోతైన అనుభవం లేకపోవటమే ఇలాంటి అనుభవాల గుండా విశ్వాసి ప్రయాణిస్తూ ఉంటాడు. లూకాసు వార్త 14:11 గత 2 వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన తాను హెచ్చించుకున్నవాడు ప్రతివాడును తగ్గించబడిన, తన తాను తగ్గించుకున్న ప్రతివాడు హెచ్చింపబడిన అనే వాగ్దానము, ఆ యొక్క ఆజ్ఞని అర్థం చేసుకుంటాడు. ఆ వ్యక్తి తెలుసుకుంటాడు, విధేయతను చూపించాలనుకుంటాడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, పోరాడుతూనే ఉంటాడు, కానీ విఫలమవుతూ ఉంటాడు తన జీవితంలో. తన జీవితంలో ఆజ్ఞ నెరవేరాలని దేవుని సన్నిధిలో నమ్మకముగా ఎంత శ్రద్ధతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటాడు. కానీ ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. ఎలా? ఆ వ్యక్తికి దేవుడు వినయము నేర్పిస్తున్నప్పుడు, దేవుడు అనుమతించిన శ్రమను సహించాలంటే ఆ వ్యక్తికి ఇష్టం ఉండదు. వినయం అనేది గొర్రె పిల్ల యొక్క ఆ పరసంబంధమైన సంతోషము లేక ఆ పరసంబంధమైన ఆశీర్వాదము తనకు ఉన్నదంతా కూడా వెల చెల్లించి కొనుక్కోనే తగినటువంటి విలువైనదని కూడా గ్రహించలేని స్థితిలో ఉంటాడు ఆ విశ్వాసి. దీన మనస్సును ధరించుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాడు, సాధన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే అది ఒక భారముగాను బంధకంగాను తన హృదయాల్లో నలిగిపోతూ ఉంటాడు ఆ విశ్వాసి. మన జీవితంలో దీన మనస్సు, వినయము చాలా అత్యవసరం. తను తాను ఉపేక్షించుకొనుట అనే అనుభవంలోనికి ఇంకనూ ప్రవేశించలేకపోవటమే దీనికి కారణం. తను తాను తగ్గించుకొనుటలో ఆనందించే అనుభవానికి అతడు ఇంకా ప్రవేశించలేకపోవడమే. నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును అనే లోతైన అనుభవం లేకపోవడమే విశ్వాసి ఇలాంటి అనుభవాల గుండా ప్రయాణిస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి పరిస్థితిలో వినయము చూపించే స్థాయికి ఒక వ్యక్తి చేరుకోగలడా? ఇప్పుడు మనం అన్నీ విన్నాము. ఇది మన జీవితంలో అసాధ్యమో, పౌలుకైతే సాధ్యమైంది కానీ నాకైతే అసాధ్యమని మనకి ఒక అనుమానం రావచ్చు. ఇలాంటి ఆత్మీయ స్థాయికి మనం చేరుకోగలమా అనే ఒక ప్రశ్న మన హృదయంలో కలవచ్చు. దీనికి జవాబు తప్పకుండా మనం చేరుకోగలమండి. మనల్ని ఆ స్థాయికి ఎవరు చేర్చేదంటే ప్రభువైన యేసు ప్రత్యక్షతను బట్టి ఒక నూతనమైన ఆత్మీయ స్థాయికి పౌలుని ఏ విధముగా చేర్చిందో మనలను కూడా అలాగే చేరుస్తుంది. ఇది సత్యం, మనం నమ్మి తీరాలి. దేవుని యొక్క సన్నిధి మాత్రమే మనలో ఉన్న స్వయాన్ని తరిమి కొడుతుంది, బయటికి తీసుకొస్తుంది. ఆయన సన్నిధి మాత్రమే మనలో గర్వపు కోరికలను చంపివేస్తుంది, వ్రేళ్లతో పెకిలిస్తుంది. దేవుని సన్నిధి మాత్రమే శ్రమలను సహించేలాగా చేస్తుంది. ఆయన సన్నిధి మాత్రమే అతని స్వారూప్యములోనికి మనల్ని మార్చివేస్తుంది. ఆయన శక్తిని కూడా మనం పొందుకునేలా చేస్తుంది. దేవుని సన్నిధి మాత్రమే అత్యున్నతమైన ఆ పరలోకపు ఆశీర్వాదపు అనుభవాలని పొందుకునేందుకు శ్రమలను ఆశించేలా చేస్తుందంట దేవుని సన్నిధి. అందుకే మోషే దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. దేవా, నీ సన్నిధి నాతో ఉండాలని కోరుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని. కీర్తనల గ్రంథము 16:11 నా సన్నిధిలోనే సంపూర్ణ సంతోషములు కలవని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒక వ్యక్తి తన శ్రమ అనుభవాలలోనే బలహీనతల్లోనే ఆనందించే వ్యక్తిగా ఈరోజు పౌలు యొక్క జీవితాన్ని మనం చూసాం. పౌలు జీవితాన్ని బట్టి అనేకమైన పాఠాలు మనం నేర్చుకున్నాము కూడా. ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే వినయ మనస్సు, దీన మనస్సే. నువ్వు ఒక నూతనమైన ఆత్మీయ స్థితికి నువ్వు చేరుకోవాలంటే క్రీస్తుకు కలిగి ఉన్న వినయాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఆ యొక్క దీన మనస్సుని నువ్వు ధరించుకోవాలి. పరిశుద్ధతలో నువ్వు ముందడుగు వేయాలన్నా, ఆగిపోక సాగిపోవాలన్నా ప్రతి విశ్వాసి ఈ యొక్క వాస్తవాలన్నిటిని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అది ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత. దేవుని చిత్తమైతే మరికొన్ని వాస్తవాలు ప్రభువే మన ముందుకు తెచ్చి
ప్రభువే మనందరికీ బోధించిన గాక. అట్టి కృపాధన్యతను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.